వార్తలకి స్వాగతం. ముందుగా N3 టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు, ముస్లిం సోదరులతో కిటకిటలాడిన మసీదులు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు. నిరుపేదలకి తోపుడు బండ్లు, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కుల పంపిణీ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము ప్రజలందరికీ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు. రుస్తుం మైనింగ్ వ్యవహారంలో కేసు నమోదవడంతో విచారణకు రావాలంటూ నోటీసులు. అందుబాటులో లేని మాజీ మంత్రి కాకాని. రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరు వీఆర్సీ మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరులో ఘనంగా తాళ్లూరు గిరినాయుడు బర్త్డే వేడుకలు. భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే తెలిపిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అభిమానులు, టీడీపీ శ్రేణులు. నెల్లూరులో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంజాన్ పండుగతో నగరంలో సందడి నెలకొనింది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు బారాషాహి దర్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ వారు ఈద్ ముబారక్ తెలియజేశారు. అనంతరం అజీజ్, కోటంరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో రంజాన్ పండుగ ఘనంగా జరిగింది. నగరంలోని బారాషాహి దర్గా, వీఆర్సీ మైదానం, సంతపేటలోని ఈద్గా తదితర మసీదులలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో సందడి వాతావరణం నెలకొనింది. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ల ఆధ్వర్యంలో రంజాన్ సోదరులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో నిరుపేదలకి తోపుడు బండ్లు, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు. ఆమె చేతుల మీదుగా నిరుపేదలకి తోపుడు బండ్లు, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కులను అందజేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటని మంత్రి నారాయణ నిలబెట్టుకున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పేదలకు తోపుడు బండ్లు, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా 14 మంది చిరు వ్యాపారులకి తోపుడు బండ్లను, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కులను అందజేశారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ముందుగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తోపుడు బండ్లు బాడుగుకు తీసుకుని వ్యాపారాలు చేసేవారికి మంత్రి నారాయణ అండగా నిలవాలని సంకల్పించారన్నారు. సొంత నిధులతోనే విడతల వారీగా తోపుడు బండ్లను పంపిణీ చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో శ్రమించిన ప్రతి కార్యకర్తకి అండగా నిలవాలని భావించారన్నారు. ఈ విడతలో సుమారు 40 మంది కార్యకర్తలకి ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. నెల్లూరు నగర సమగ్రాభివృద్ధి నారాయణ సార్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, టీడీపీ ముఖ్య నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మీకు తెలుసు, రెగ్యులర్గా అంటే ఏదో ఒక్కసారి కనిపించి తర్వాత వెళ్ళిపోవటం అట్లా కాకుండా రెగ్యులర్గా పీరియాడికల్గా కనీసం వారంలో 2 రోజులు ఇక్కడికి వచ్చి అన్ని వార్డులన్నీ ఒక్కొక్కసారి కొన్ని వార్డులు తిరిగి అక్కడ ఉండే ప్రజలలో మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ సమస్యలకి స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాళ్ళవి తీర్చటము, వాళ్ళ అవసరాన్ని తీర్చటము అలా జరుగుతోంది. అందులోని కార్యక్రమంలో ఒక భాగంగా ఎవరైతే కొంతమంది తోపుడు బండ్లు బాడుక్కు పెట్టుకొని దాని మీద వాళ్ళు ఏవైనా చిన్న అమ్మకాలు చేసుకొని తద్వారా వారి యొక్క జీవన భృతిని సంపాదించుకోవటం జరుగుతుంది. వాళ్ళకి అందులో వచ్చేదే చాలా కొద్దిపాటి అమౌంట్, ఏమి వేలు రాదు కదా రోజుకి. అందులో వచ్చేది కొద్ది అమౌంట్ వస్తుంది, ఒక చిన్న మొత్తం వస్తుంది సంపాదన. అందులో మళ్ళీ బాడుకు కట్టుకోవాలి.
మాట చెప్పటం వేరండి, నిలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మాట చెప్పటం, మాట ఏముంది, ఎవరైనా సులభంగా చెప్పేయచ్చు. కానీ మాట చెప్పటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మాటను నిలుపుకోవటం. అదే మాటకి కట్టుబడి రకరకాల హెల్త్ పరంగా అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకా కొన్ని ఇబ్బందుల పరంగా అయి ఉండొచ్చు. ప్రతి నెల కొంతగా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు కొంతమంది కార్యకర్తలకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతోంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు ఎవరికైతే వార్డుల్లో తిరిగినప్పుడు అవసరం ఉండి వాళ్ళు తోపుడు బండ్ల కోసము అడిగున్నారో, అంటే ఆల్రెడీ తోపుడు బండ్లకు బాడుగల మీద వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం, కానీ దానిలోంచి బాడుగే పోతుంది. కాబట్టి దానిని ఇబ్బంది లేకుండా అందులో మిగిలేది కొంచెం ఆ బాడుగు కూడా వాళ్ళకే మిగిలేటట్టుగా ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళకేమో తోపుడు బండులు, అదే రకంగా కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క చాలా అవసరమయ్యి లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి కొంత క్యాష్ రూపంలో వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది. అందుకు ఇక్కడికి అందరూ ఇచ్చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ వైసీపీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులందరికీ చంద్రశేఖర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు రంజాన్ సందర్భంగా నెల్లూరు నగరంలో వీఆర్ కాలేజీ మైదానంలో సుమారుగా 4,000 మంది ముస్లిం సోదరీమణులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం, ప్రేయర్స్ చేసుకోవడం, దానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, మార్చి 1వ తేదీన అంటే సుమారుగా 30 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు. ఈ ఉపవాస దీక్షలు కూడా వీరందరూ కూడా తెల్లవారుజామున నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచినీళ్ళు కాదు కదా, కనీసం భూమి కూడా మింగకుండా వీరు కఠినంగా ఈ ఉపవాస దీక్షలన్నింటినీ 30 రోజుల పాటు వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉపవాస దీక్షలతో పాటు రోజుకి 5 సార్లు ప్రేయర్స్ చేయడం కానీ, నియమ నిబంధనల ప్రకారం 1 సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీరు చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ 4 రోజుల పాటు వారందరితో కూడా చాలా ఇంటరాక్ట్ కావడం, వారితో పాటు అనేకమైనటువంటి ఇఫ్తార్ విందులకు కానీ, అలానే రంజాన్ తోఫా కార్యక్రమాల్లో కానీ నేను వారితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో చాలా అనుభవాలే వచ్చినాయి. అంటే వారు ఈ ఉపవాస దీక్షలు తీసేటప్పుడు నాకు వాళ్ళలో బాగా కనిపించింది ఏంటంటే, ఒక సేవా గుణం వాళ్ళలో బాగా కనిపిస్తుంది. అంటే 10 మందికి మనం ఉపయోగపడాలి, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనిపించేది. అదేవిధంగా క్షమాగుణం, అంటే ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో కోపం కానీ, బాధ కానీ ఇట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు అవి తగ్గి ఎదుటి వ్యక్తిని మనం క్షమించాలి అనే గుణం వాళ్ళలో కూడా స్పష్టంగా కనపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఇటు ఆరోగ్యంతో పాటు ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి సేవ, క్షమ, ఈ గుణాలన్నీ కూడా వాళ్ళలో కనపడడం చాలా ఒక మంచి సంప్రదాయం అని చెప్పుకోవాలి. మరి అటువంటి దీక్షలన్నిటినీ కూడా నిన్న సాయంత్రం సూర్యాస్తమయంలో చంద్రుడు కనిపించిన తర్వాత ఈ ఉపవాస దీక్షలన్నిటిని కూడా ముగించుకొని ఈరోజు పవిత్రంగా వారు రంజాన్ సెలబ్రేషన్స్ అన్నిటిని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్ సెలబ్రేషన్స్లో చక్కగా ముస్లిం సోదరి మనందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారు ఈరోజు ఈ ప్రేయర్స్లో హాజరు కావడం కూడా జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున నేను వారందరితో పాటు 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల ఆదేశాల మేరకు వారందరితో కలిసి నడవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వారితో ఇదే విధంగా ప్రయాణం ఉంటుంది. మరొక్కసారి అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఆ అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా నేను అల్లాహ్ని ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ అస్సలాము అలైకుం. ముస్లిం సోదరులకి ఈదుల్ ఫితర్, రంజాన్ ముబారక్. అల్హమ్దులిల్లా. ఏదైతే నెల్లూరులో వీఆర్సీ గ్రౌండ్లో ఉందో దాంట్లో ముస్లిం సోదరులందరూ నమాజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి కూల్ డ్రింక్స్ ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. మన తరపు నుంచి, మన ముస్లిం సోదరుల తరపు నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రుస్తుం మైనింగ్ వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదివారం ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు నివాసానికి పోలీసులు వెళ్లినా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. కాకాని హైదరాబాద్లో ఉన్నట్లు విషయం తెలుసుకున్న పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు
పొదలకూరు పోలీసులు హైదరాబాద్కు వెళ్లారు. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నటుడు పోసాని కృష్ణమురళీల అరెస్టులతో ఆందోళన చెందుతున్న ఆ పార్టీ క్యాడర్ తాజాగా పొదలకూరులోని రుస్తుం మైనింగ్ వ్యవహారంలో నమోదైన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. గత వారం 10 రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం సాయంత్రం పొదలకూరు పోలీసులు కాకానికి నోటీసులు అందించేందుకు స్వయంగా నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లడం, అక్కడ అందుబాటులో లేకపోవడంతో కాకాని నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. నేటి ఉదయం 11 గంటలకు కాకాని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసులో కోరారు. అయితే కాకానికి ఇచ్చిన నోటీసు ప్రకారం ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపున న్యాయవాదులు మాత్రం విచారణకు రావాలన్నా, ఏ ఇతర చర్యలు తీసుకోవాలన్నా 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి ఉండాలని, పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయానికి, వారు ఆదేశించిన సమయానికి 24 గంటల సమయం లేదని ఈ అంశాన్ని సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకుని ఆయనకు మరోసారి నేరుగా నోటీసులు అందజేసేందుకు పొదలకూరు పోలీసులు హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ కూడా ఆయన అందుబాటులో ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రేపు మంగళవారం కాకాని ముందస్తు బెయిల్పై విచారణ ఉండడంతో ఆ బెయిల్ను తోసిపుచ్చుతారా, బెయిల్ ఇస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తానికి ఈ వ్యవహారంతో జిల్లా వైసీపీ నేతలు, కాకాని అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది. కాకాని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఆయన ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేయడంతో పాటు ఎక్కడున్నాడనే విషయమై ముఖ్య అనుచరులను ఆరా తీస్తున్నారు. కావలిలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మన ముస్లిం సోదరుల ప్రతి ఇంట ఆనందాన్ని, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అల్లాని వేడుకుంటూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 29 రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఉపవాస దీక్షను విరమించుకొని అల్లా ఎడల విశ్వాసంతో వాళ్ళు చేసేటువంటి నమాజ్కి నేను కూడా పాల్గొనాలని, వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చేయాలని, వాళ్ళ ఇంట పండుగ మా ఇంటి పండుగగా భావించి అందరూ కూడా సర్వమత సౌభ్రాతత్వానికి, కావలి అభివృద్ధికి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరితో మమేకం అవ్వాలి, ముస్లిం సోదరులు అందరితో కలిసి నడవాలి, వాళ్ళ బాటలో మన అందరం కూడా పయనించాలి, వాళ్ళ పండుగలు మనందరం కూడా గౌరవించాలన్నటువంటి ఒక ధర్మానికి మనందరం కూడా పనిచేయాలని కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నిరంతరం కష్టజీవులు. వాళ్ళు ఎప్పుడు విశ్వాసానికి ప్రతీకగా ఉంటారు, ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రతీకగా ఉంటారు. నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా పయనించేటువంటి ముస్లిం సోదరులన్నా, ముస్లిం మతం అన్నా నాకు ఎనలేనటువంటి అభిమానం ఉంది. కాబట్టి వాళ్ళ ఇంట పండగ నా ఇంటి పండగగా భావిస్తూనే ఎప్పుడు కూడా ముస్లిం సోదరులతో అండగా ఉంటూ వాళ్ళతో మమేకవుతూ అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దాంట్లో నేను ఎప్పుడు తోడ్పాటుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. నెల్లూరులోని బొలినేని హాస్పిటల్లో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, బొలినేని హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని గిరినాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, బొల్లినేని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్లో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం గిరినాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం, నెల్లూరులోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై గిరినాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గిరినాయుడు అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీతారామపురం మసీదులో ముస్లిం సోదరులు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే స్వయంగా విందు వడ్డించారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కప్పా ప్రభాకర్రాజు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, పెద్దగౌస్, చెన్నకేశవులు, పిడుగు రమేష్, వెంకటేశ్వర్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఎస్సీ కాలనీలో మినీ అంగన్వాడీ పాఠశాల, ప్రీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉందని ఐసీడీఎస్ పీడీ నిర్మలాదేవి, డిప్యూటీ డీఈఓ జానకిరాములు తెలిపారు. పాత చెక్పోస్టు వద్ద ఎస్సీ కాలనీలో వారు పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా సంఘంలోని పాత చెక్పోస్టు వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో ఐసీడీఎస్ పీడీ నిర్మలాదేవి, డిప్యూటీ డీఈఓ జానకిరాం పర్యటించారు. తమ కాలనీలో అంగన్వాడీ పాఠశాల కావాలంటూ ఇటీవల సంఘం పర్యటనకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. మంత్రి ఆనం ఆదేశాలతో అధికారులు పరిశీలించారు. మినీ అంగన్వాడీ పాఠశాల, ప్రీ స్కూలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యార్థులు ఉన్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన బిల్డింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాలనీలో మినీ అంగన్వాడీ పాఠశాల, ప్రీ స్కూలు ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ సునీలత, సూపర్వైజర్ పద్మావతి, కాలనీ వాసులు పాల్గొన్నారు. చూసాము 6 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత మనకు టీహెచ్ఆర్ కదమ్మా తీసుకుంటున్న వాళ్ళు కూడా 6 మంది ఉన్నారు. తర్వాత లాక్టేటింగ్ మదర్స్ ఒకరు ఉన్నట్టున్నారు, ప్రెగ్నెంట్ విమెన్ 2 ఉన్నారు. సరే, ఇప్పుడు వీటికి సంబంధించి మినీ అంగన్వాడీ సెంటర్ ప్రపోజల్స్ రన్ చేస్తామండి. అరుంధతి వార్డుకు సంబంధించి ఇక్కడ 34 సంవత్సరాల నుంచి కాలనీ ఉంది. తర్వాత పిల్లలు వచ్చేసి రోడ్ క్రాస్ చేసి, అంటే అంగన్వాడీ పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు కదా, ఆ పిల్లలు రోడ్ క్రాస్ చేసి వెళ్ళడము ఇబ్బందికరంగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నారు ప్లే స్కూల్కి. అదే విధంగా 1-2 తరగతులు చదివే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఇద్దరికి కలిపి ఏదైనా ఒక స్కూలు స్టార్ట్ చేసేట్లుగా, ప్రీ స్కూలు ప్లస్ మనకు మినీ అంగన్వాడీ సెంటర్ కూడా స్టార్ట్ చేసేందుకు మనము ఒకసారి ఈ ప్రపోజల్ గమనించుకొని వద్దామనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాము. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు యొక్క ప్రతిపాదన మేరకు ఇక్కడ ఈ స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి మినీ అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసుకునేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేసుకునే నిమిత్తం ఇక్కడికి వచ్చినామండి. వెంకటగిరిలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వెంకటగిరిలోని దర్గాని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముస్లిం సోదరులకి హామీ ఇచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం 11వ వార్డు మల్లమ్మ వీధిలోని ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దర్గాకి కాంపౌండ్ వాల్ మంజూరయిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులను నిలిపివేసిందన్నారు. దర్గాలో ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకి హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పులికొల్లు విశ్వనాథం, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని మత పెద్దలు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. आदमी जितना भी बड़ा हो, मालदार हो, फला हो, उसके पास सब कुछ है, लेकिन ईमान की चीज कमजोर है तो पूरा अमाल उसकी जिंदगी बर्बाद है। इसलिए मेरे भाई दोस्तों, हमें इसकी फिक्र करे, इरादा करे कि गया रमजान तो चले गया, किसकी मगफिरत हुई, किसकी मगफिरत नहीं हुई मालूम नहीं। अब इस ईदगाह में हमें अज़म करे, इरादा करे, अल्लाह जो करना था नहीं करे, जैसा करे, तेरे हक अदा था, हक अदा नहीं कर सके, तेरी इबादत का हक था हमारे ऊपर नहीं अदा कर सके, तो फौरन हमें अल्लाह की तरफ तवज्जो होकर अल्लाह से दुआ मांगे, मग़फ़िरत करे, तौबा करे। आइंदा इंशाअल्लाह अगर जिंदगी बाकी रही तो हमें उसका हरेंगे भाई इंशाअल्लाह। ముత్తుకూరు మండల వ్యాప్తంగా పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీదు ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. జామియా మసీదు ఇమాం మహమ్మద్ ఆరిఫ్ రంజాన్ ప్రార్థనలు చేసి రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల వ్యాప్తంగా పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలోని జామియా మసీదు ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. జామియా మసీదు ఇమాం మహమ్మద్ ఆరిఫ్ రంజాన్ ప్రార్థనలు చేసి రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయత చాటి చెబుతూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బ్రహ్మదేవి, జంగాల కండ్రిగా, పల్లిపాడు దిన్నె, ముసునూరివారిపాలెం గ్రామాలలోని ఆయా ఈద్గా మైదానాలలో స్థానిక ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో 30 రోజులు ఒక్కపొద్దులుండి అహర్నిశలు దేవ ప్రార్థనలో గడిపిన ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఈద్గా వద్ద నమాజ్ చేసుకున్న దానికి అన్ని సౌకర్యాలు కల్పించిన మన సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా ముస్లిం సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రాపూరు మండలంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి కోట ప్రాంగణం వరకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు, చిన్నారులు పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి కోట ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మత పెద్దలతో కలిసి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మీడియాతో మాట్లాడారు. రంజాన్ పర్వదినాన్ని కులాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా జరుపుకోవాలని తెలిపారు. అల్లా దయతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈరోజు మగడీరి నియోజకవర్గం రాపూరు మండలం హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ముందు ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మతాలకు, కులాలకు అతీతంగా సామరస్యంగా చేసుకునే పండగ ఇది. దీని ముస్లిం యొక్క ధర్మం ఏంటంటే జకాత్, ఫిత్రా, వాళ్ళొక్క ఇంటిలో బంగారం కానీ, నగదు రూపంలో డబ్బులు కానీ, సంపాదనలో ఎంత ఉందో దాన్ని ఒక విభాగంగా, దాని ఒక భాగంగా అమౌంట్ను తీసి పిల్లలున్న భార్య, భర్త, పిల్లల మీద ఇంత అని చెప్పి జకాత్ ఇస్తారు. అలాగే ఒక మనిషి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మీద ఫిత్రా అంటే 100 రూపాయల లెక్కన ఎంతమంది ఉంటే అంత పేదలకు, అది బంధువులు కానీ దూరపు వాళ్ళు కానీ అది ఇవ్వడం జరుగుతుంది. ఇది హిందూ ముస్లిం సోదరులకు ఒక హ్యాపీనెస్ పండుగ, ఇది సంతోషకరమైన జరిగే పండుగ. హిందువులైనా సరే ఎదురొచ్చినా మాకు ఆలింగనం చేసుకోవడం, వాళ్లకు మేము సలాం చెప్పడం, వాళ్ళు మాకు సలాం చెప్పడం గొప్పగా ఉంటుంది. ఈ యొక్క పండగ చాలా సంతోషంగా జరుపుకోవాలని నా తరపున, మిత్రుల తరపున నేను ఈరోజు కోరుకుంటున్నాను. మరొకసారి హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
రాపూర్ మండల ప్రజలకి, ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసి సంతోషకరంగా నిర్వర్తించుకునే పండుగ. ఈ పండుగ మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది. అందరూ కలిసి చేసుకుంటారు. దీనికి పేదలుంటే పేదలకు వాళ్ళకి జకాత్ రూపంలో, ఫిత్రాల రూపంలో వాళ్ళకి తగు సాయం చేసి అందరూ కలిసి సమానత్వంగా పండగ చేసుకోవాల్సిన ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ యొక్క సందేశం. ఇందుకూరుపేట మండలంలో రంజాన్ పండుగ ఘనంగా జరిగింది. స్థానిక ఈద్గాలలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గంగపట్నం గ్రామంలో ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మా ఊరు ముత్తవల్లి గారైన రషీద్ సాహెబ్ గారు, మా నాన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుచేతనంటే ఒక రేకుల షెడ్ రూపంలో ఉన్న మసీదుని అభివృద్ధి చెందించి అదేవిధంగా దాని పర్యవేక్షణలన్నీ చూస్తూ ముస్లింల యొక్క ఈద్గా నిర్మాణం కానివ్వండి, అలాగే బెరియర్ కాంపౌండ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముత్తవల్లి గారు కమిటీ సభ్యులను సమయాన్ని పరుచుకుంటూ ఊళ్ళో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ ఏకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి సర్వదా ఈ ముస్లిం సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. సంగం మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిరుపేదలకు నగదును, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిరుపేదలకు నగదును, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. ముస్లిం సోదరులతో కిటకిటలాడిన మసీదులు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు. నిరుపేదలకి తోపుడు బండ్లు, కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కుల పంపిణీ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము ప్రజలందరికీ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు. రుస్తుం మైనింగ్ వ్యవహారంలో కేసు నమోదవడంతో విచారణకు రావాలంటూ నోటీసులు. అందుబాటులో లేని మాజీ మంత్రి కాకాని. రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరు వీఆర్సీ మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరులో ఘనంగా తాళ్లూరు గిరినాయుడు బర్త్డే వేడుకలు. భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే తెలిపిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అభిమానులు, టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.